మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పలు సామాజిక ప్రజా జర్నలిస్టు సంఘాల నాయకులు తెలిపారు. ఆ కాలంలో పోలీసులు నక్సలైట్ల మధ్య ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడని, నాటి వ్యాపారవేత్తలు నేటి కార్పొరేట్ల కథలను ప్రజలకు అందించాడన్నారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ సంతాప సభను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఆర్ఎస్ఎన్ మిత్రులు సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆర్ సత్యనారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్ సత్యనారాయణ వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ అని కొనియాడారు. ఆ కాలంలో పోలీసులు నక్సలైట్ల మధ్య ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడన్నారు. జర్నలిస్టులు ప్రజావార్తలు రాసేటప్పుడు మాకు ఒక ధైర్యం అన్నారు. ఫోకస్ పేరుతో అనేక కథనాలను రాశాడన్నారు. నక్సలైట్ల అరెస్టుల వార్తలను రాత్రి సమయంలో సైతం వార్త వేసి అనేక మంది ప్రాణాలను కాపాడాడన్నారు. రాజకీయాల్లోకి వెళ్లి పదవిని అనుభవించకుండానే అమరత్వం పొందారన్నారు. ఆయన చూపిన బాటలో నేటి తరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వాళ్ళు ఒక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, ఈయనొక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాడు రామలింగారెడ్డి, తను ఒక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాడు సత్యనారాయణ సార్, ఇటువైపేమో రామలింగారెడ్డి ఒక స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్న వ్యక్తి రామలింగారెడ్డి అయితే, అక్కడి నుంచి సంగారెడ్డి నుంచి సత్యనారాయణ సారు అక్కడ పనిచేస్తున్నాడు. ఆ సమయంలో తను ఉదయం పత్రికలో జిల్లా స్టాఫర్గా ఉన్నాడు. అంతకుముందే ఆయన అటు ఆదిలాబాదు కరీంనగర్ ప్రాంతాల్లో ఈనాడు పత్రికలో స్టాఫర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. ఆ అనుభవాల నుంచి ఆయన అప్పటికి ఉదయం పత్రికలో పనిచేస్తూ ఉన్నాడు. ఉదయం స్టాఫర్గా, ఉదయం అంటే ఒక సంచలనాత్మక పత్రిక మీ అందరికీ తెలిసింది. ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి సంచలనాత్మక కథనాలు రాయడం, ప్రజల్లోకి ప్రజా సమస్యలను తీసుకెళ్లడం, ఇట్లాంటివన్నీ కూడా రోజు పొద్దున్న లేస్తే మేము అప్పుడు రామలింగారెడ్డి కూడా దుబ్బాక నుంచి ఉదయం పనిచేస్తుంటాం.